పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 2వ అధ్యాయము 2వ వచనము. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరము కూడా చేతులు పైకి లేపి ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, పోయిన వారము మనము వెలుగును గురించి యోహాను సువిశేషంలో 1వ అధ్యాయంలో నేర్చుకొని ఉన్నాం. ఆ వెలుగు ఆదిలో ఉంది అని, ఆ వెలుగు జీవమై ఉందని, ఆ వెలుగు మనతో వాసము చేస్తూ ఉంది అని నేర్చుకున్నాం. ఆ వెలుగునకు సాక్ష్యం ఇచ్చిన వాడు బాప్తిజ యోహాను అని తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఆ వెలుగును కనుగొని దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులకు చూపించారు. మరియు ఆ శిష్యులలో ఒకరు ఆంద్రియ ఆ వెలుగును, ఆ దేవుని గొర్రెపిల్లను కనుగొని అభిషక్తుడు అని పేరు పెట్టాడు. ఆంద్రియ తన సహోదరుడైనటువంటి సిమియోనికి పరిచయం చేశాడు. అదే విధముగా ఫిలిప్పు కూడా యేసు ప్రభువుని వెంబడించారు. ఫిలిప్పు నతనయేలుకు పరిచయం చేశారు. నతనయేలు ఆ వెలుగును దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అంటూ పేర్లు పెట్టారు. ఈ రోజున మనందరము కూడా ఇంకొక గొప్ప పరమ రహస్యాన్ని యోహాను సువిశేషము 2వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువిశేషము 2వ అధ్యాయం అనగానే మనందరికీ గుర్తొచ్చేది కానాను పల్లెలో ఒక కుటుంబంలో ఒక వివాహం. ప్రతి వివాహ మహోత్సవంలో కూడా ఈ యొక్క సువిశేషాన్ని చదువుతూ ఉంటాం. ఈ రోజున ఈ సువిశేషంలో ఎంత గొప్ప మర్మం దాగి ఉందో మనం ధ్యానించుదాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క యోహాను సువిశేషంలోని 2వ అధ్యాయంలో దేవాతి దేవుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడు అంటే ఆహ్వానింపబడిన వారి దగ్గరికి వస్తూ ఉన్నారు. అందుకే మరి మనము ఆ యేసు ప్రభువుని ఆహ్వానించాలి. ఎక్కడికి ఆహ్వానించాలి? మన ఇంటిలోకి, మన జీవితంలోనికి ఆహ్వానించాలి. సర్వసాధారణముగా ఎవరికైతే ఆహ్వానము ఉంటుందో వారు మాత్రమే మరి గొప్ప కార్యక్రమాలకు, విందులకు, వినోదాలకు వస్తూ ఉంటారు. మరియ తల్లిని, యేసునాస్వామి అనగా శిష్యులను అందరినీ కూడా ఆ వివాహమునకు ఆహ్వానించిరి. అంటే యేసు ప్రభువుకి ఇన్విటేషన్ ఉంది. ఆయన ఆ వివాహానికి రావటానికి. దేవుని ప్రియ స్నేహితులారు, నేను కూడా ఆ క్రీస్తుని మరి ఇన్వైట్ చేయాలి, ఆయనను ఆహ్వానించాలి. ఆయన్ని ఆహ్వానించకపోయినట్లయితే మన జీవితంలోనికి కానీ, మన కుటుంబంలోనికి కానీ ఆయన రాలేరు. కాబట్టి వ్యక్తుల మధ్యలోనికి వచ్చినటువంటి క్రీస్తు ఈ రోజున కుటుంబంలోనికి కూడా వెలుగుగా వస్తూ ఉన్నాడు అనే గొప్ప సత్యాన్ని ఈ 2వ అధ్యాయంలో మనం చూడబోతూ ఉన్నాం. వ్యక్తిగత జీవితంలోనికి క్రీస్తు ప్రభువు వెలుగుగా వచ్చి ఉన్నారు. ఈ రోజున ఈ సువిశేషం ద్వారా కుటుంబంలోనికి కూడా ఆయన వెలుగుగా రాబోతూ ఉన్నారు.
కాబట్టి మనం ఆయన ఏం చేయాలంట? ఆహ్వానించాలి. ఎందరెందరినో ఆహ్వానిస్తూ ఉంటాం. గొప్ప గొప్ప వారిని మనం ఆహ్వానిస్తూ ఉంటాం. గొప్పవారినిగా చేసినటువంటి క్రీస్తుని మాత్రం మనం ఆహ్వానించలేం. ఆహ్వానించిన ఆయనకిచ్చే సమయం బహు కొద్దిది మాత్రమే దేవుని ప్రియ బిడ్డలారా. అయినా కానీ ప్రభువు బాధపడరు. నీవిచ్చే కొద్ది సమయంను కూడా ఆయన వినియోగించుకొని నీ ఇంటికి నీ జీవితానికి వెలుగుగా ఉండాలి అని ఆయన తహతహలాడుతున్నాడు. మరి ఇంకొక కుటుంబంలోనికి, కానాను పల్లెలో ఈ కుటుంబంలోనికి ఆహ్వానించబడినప్పుడు వెలుగు ఎలా ఆ కుటుంబంలోనికి చేరిందో మనం చూడబోతూ ఉన్నాం ప్రియ స్నేహితులారా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో దేవాతి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నువ్వు పిలిస్తే నేను పలుకుతాను, నీ దగ్గరికి వస్తాను అంటూ ఉన్నాడు. మరి నువ్వు ఆ యేసయ్యను పిలుస్తూ ఉన్నావా? యేసయ్యకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నావా? పిలిస్తే నేను వస్తానంటున్నాడు, పిలిస్తే నేను పలుకుతాను అంటున్నాడు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అయితే నేను నీ ద్వారము సన్నిధిలోనే ఉన్నాను, ద్వారం దగ్గరే ఉన్నాను, తలుపు తడుతూ ఉన్నాను, నువ్వు ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తూ ఉన్నావా? ఆయన అడుగుతూ ఉన్నాడు. నా స్వరాన్ని వినగలుగుతూ ఉన్నావా? నేను నీలోనికి రావాలనుకుంటున్నానే, నీ కుటుంబంలోనికి రావాలనుకుంటున్నానే, నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నానే, చీకటిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని నేను మార్చాలనుకుంటున్నానే, అల్లకల్లోలంగా ఉన్నటువంటి నీ కుటుంబాన్ని నేను సఖ్యపరచాలనుకుంటున్నానే. నువ్వు ఎందుకు వినలేకపోతూ ఉన్నావు అంటే చీకటి నిన్ను ఆవరించింది, చీకటిలో నీవు మ్రగ్గిపోతూ ఉన్నావు, చీకటి ఆలోచనలతో చీకటి మాయా ప్రపంచంలో నీవు ఉండిపోతూ ఉన్నావు. అందుకే నీలో ఆ యొక్క ఆందోళన, నీ కుటుంబంలో ఆందోళన, నీ కుటుంబాల్లో కలహం, నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ భార్య, నీ తల్లిదండ్రులు ఎవరు కూడా సఖ్యతగా సమాధానముగా ఉండలేకపోతున్నారు. కారణం నీవు ఆయనను నీ కుటుంబంలోనికి ఆహ్వానించలేకపోతున్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆహ్వానించి చూడండి. ఈ రోజున ఈ కానాను పల్లెలో, ఆ గ్రామంలో ఆ కుటుంబము ఎవరిని ఆహ్వానించిందంట? మరియ తల్లిని మరియు యేసు ప్రభువుని, యేసు ప్రభు యొక్క శిష్యులను ఆహ్వానించారు. బంధువులు అయి ఉండొచ్చు, అయినా కానీ మరి కొంతమంది బంధువులు ఆహ్వానించినా రారు. కానీ యేసు ప్రభువు, మరియ తల్లి, శిష్యులు ఆ ఆహ్వానాన్ని అందుకొని ఆ కుటుంబంలోనికి వస్తూ ఉన్నారు. కుటుంబంలో గొప్ప కార్యము ఎలా జరగబోతుందో మనం చూడబోతూ ఉన్నాం దేవుని ప్రియ స్నేహితులారా. ఆ గ్రామంలోని కుటుంబము వారిని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఆ విందులో, ఆ యొక్క వివాహంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. భోజనం చేశారు, భోజనం చేస్తున్నారు. ఒక ప్రక్క ద్రాక్షారసాన్ని స్వీకరించి వారు ద్రాక్షారసాన్ని స్వీకరిస్తున్నారు. వివాహానికి హాజరైనటువంటి ఆ యొక్క పెళ్లి కొడుకుకు, పెళ్లి కుమార్తెకు మరి ఆ యొక్క శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నారు. ఎవరి పనులలో వారందరూ నిమగ్నులై ఉంటూ ఉండగా అక్కడ మరియ తల్లి మాత్రము ఒకటి గమనించింది. పెద్దరికముగా ఆమె అన్నిటినీ పరిశీలించి చూస్తూ ఉండగా ఒక్క లోపం ఆ తల్లికి తట్టింది, కనిపించింది. ఏంటో తెలుసా ఆ లోపం? ద్రాక్షారసం తక్కువ పడటం. ఆ ద్రాక్షారసం తక్కువ పడి ఇంకా రానటువంటి వారికి, వచ్చేటటువంటి వారికి ఆ రసము సరిపోదు అని తెలుసుకొని వెంటనే ఆ తల్లి హృదయము ఏమైంది? కలవరం చెందింది. వెంటనే కుమారుని దగ్గరకు వెళుతూ ఉంది. ఇదిగో వీరికి రసము లేదు, రసము అడగంటిపోవచ్చు ఉన్నది, అంటే తగ్గిపోవచ్చు ఉన్నది, నీవు ఏమైనా చెయ్యి, ఎందుకంటే వారు అవమాన పాలు కావటం నాకు ఇష్టం లేదు. మనల్ని పిలిచారు కదా, మరి మన తరపున మనం సహాయం చేద్దాం అని ఆ కుటుంబ యజమానులు అడగకముందే అక్కరను తెలుసుకొని ఆ తల్లి కుమారుని దగ్గరకు వెళ్ళి కుమారునికి మొరపెట్టుకుంటూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, చూసారా ఎంత చక్కగా యోహాను వివరిస్తూ ఉన్నారు. నీవు గనక మరియ తల్లిని, యేసు ప్రభువుని ఆహ్వానించినట్లయితే మరియ తల్లి నీ కుటుంబంలో అంతటినీ పరిశీలిస్తూ ఉంటుంది. ఏదైతే కొరతగా ఉందో, ఏ బాధలైతే నీవు ఉన్నావో, ఏదైతే లోపముగా ఉంటూ ఉందో, ఏదైతే సమస్యగా ఉంటూ ఉందో దానిని వెంటనే ఆ తల్లి తన కుమారుడు, నీ తండ్రి, నా తండ్రి అయిన యేసయ్య దగ్గరకు తీసుకొని పోతూ ఉంటుంది.
ఇదిగో ఈ కుటుంబము ఈ కన్నీటితో ఉంది, ఈ బాధలో ఉంది, నువ్వు ఏదో ఒకటి చేసి వారిని ఆ బాధ నుండి ఆ కన్నీటి నుండి బయటికి తీసుకురాలేవా, నువ్వు చేయి అనే తల్లి ఆ కుమారుణ్ణి ప్రోత్సహిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, యేసు ప్రభువుని మరియ తల్లిని మనం ఆహ్వానించినప్పుడు, ఆయన మన జీవితంలోనికి వచ్చినప్పుడు, మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు, మరియ తల్లి ద్వారా ఆయన ప్రేరేపింపబడి మన యొక్క అక్కర్లను తీర్చటానికి సంసిద్ధుడిగా ఉంటాడు అని యోహాను గారు సువిశేషంలో తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎంతమంది ఆ తల్లిని గౌరవించుకుంటూ ఆ తల్లిని మన కుటుంబానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంతమంది క్రీస్తుని ప్రేమిస్తూ ఆ క్రీస్తుని మన కుటుంబానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆత్మ పరిశీలన చేద్దాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎంత విలువను, ఎంత సమయమును యేసునాథ స్వామికి మనం కేటాయిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయనకు మన సమయాన్ని, మన యొక్క ఆ సమయమును సరిగా అందించలేకపోయినట్లయితే, దేవునికి ఇవ్వలేకపోయినట్లయితే మన జీవితాన్ని మార్చుకుందామా? యేసు ప్రభువుని మన కుటుంబంలోనికి ఆహ్వానించుకుందామా? కుటుంబ ప్రార్థనను మనము జపించుకున్నప్పుడల్లా ఆయన మరియ తల్లితో వస్తారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ తల్లి ఆ కుమారుడు ఇద్దరు మన కుటుంబంలో ఉన్నట్లయితే కనుక ఇక మనకు దిగులేలా, ఇక మనకు ఆందోళన ఎలా, ఇక మనకు చీకటి ఎలా, అంతయు సంతోషం, అంతయు ఆనందం, అంతయు కూడా వెలుగు. ప్రియ బిడ్డలారా, అందుకే యోహాను సువిశేషము 2వ అధ్యాయము 3వ వచనంలో వారికి ద్రాక్షారసము లేదు అని ఆ తల్లి అక్కరను కనుగొన్నది. మన కుటుంబంలో కూడా ఆ తల్లిని ఆహ్వానించినప్పుడు ఏదైతే మనకు కొరతగా ఉందో దానిని కుమారుని దగ్గరకు తీసుకొని పోతూ ఉంది. యోహాను సువిశేషం 2వ అధ్యాయం 5వ వచనంలో మరియ తల్లి అంటుంది, ఆయన చెప్పినట్లు చేయండి, అంటే నా కుమారుడు చెప్పినట్లు మీరు చేయండి అని సేవకులకు తెలియపరుస్తూ ఉంది. ఈ రోజున మనకు కూడా ఆ తల్లి చెప్తూ ఉంది, మీరు ఆయన చెప్పినట్లు చేసినట్లయితే మీ కుటుంబంలో కొరతలన్నీ తీర్చివేస్తాడు, ఆందోళనన్నిటినీ తీసివేస్తాడు, మీ కన్నిటినంతటినీ తుడిచివేస్తాడు. కాబట్టి మీరేం చేయాలంటే కుటుంబంలో ఆయన చెప్పినట్లు మీరు చేయాలి. అందుకే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ వెలుగు ఆ యొక్క కుటుంబంలోనికి రావటానికి యోహాను గారు ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. యోహాను సువిశేషము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్పాడు అంట, అక్కడ సంప్రదాయ ప్రకారముగా 6 రాతి బాణలున్నాయి, వాటిని నీటితో నింపండి అని ఆయన సేవకులకు చెప్పారు. ఈ రోజున మనల్ని కూడా దేవుని ప్రియ బిడ్డలారా ఆయన ఆలోచనలతో మనలందరినీ కూడా నింపుకోమంటూ ఉన్నారు. ఆయన యొక్క ఆజ్ఞలతో మనల్ని నింపుకోమంటున్నాడు. ఆయన వెలుగులోనికి మనల్ని రమ్మంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలతో, ఆయన ఆలోచనలతో, ఆయన వెలుగుతో మనం ఆయన దగ్గరికి వస్తూ ఉంటామో గొప్ప అద్భుతం మనం చూడగలుగుతాం. ప్రియ స్నేహితులారా, ఈ 6 రాతి బాణల గురించి అనేక మంది పెద్ద పెద్దవారు బైబుల్ తత్వవేత్తలు అనేక సందర్భాల్లో వారి యొక్క దేవుని ప్రేరణను బట్టి వారు ఆ 6 రాతి బాణల గురించి ఒక్కొక్క రకంగా తెలియపరిచారు. ఈ రోజున నేను కూడా ఈ 6 రాతి బాణల గురించి ఒక గొప్ప పరమరహస్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 6 రాతి బాణలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే 5 శిష్యులు. మొదటి అధ్యాయం యోహాను సువిశేషం 1వ అధ్యాయంలో మనం చూసాం 5 శిష్యులు. 6వ రాతి బాణ మరియ తల్లికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క
6 రాతి బాణలు అంటే ఈ 6 కూడా క్రీస్తుని అనుసరించువారు, దేవుణ్ణి అనుసరించువారిగా సాదృశ్యంగా ఉన్నారు. గమనించండి, 7వ రాతి బాణ యేసు ప్రభు. ఈ రాతి బాణ నుండే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, క్షమాగుణం అనే అవలక్షణాలన్నీ, విలువగలిగినటువంటి లక్షణాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఈ 6 12 మంది అవుతున్నారు. 12 మంది 70 మంది అవుతున్నారు. 70 మంది 3000 మంది అవుతున్నారు. 3000 మంది ఇదిగో ఈ రోజున చూస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసం. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే ఆ క్రీస్తు దగ్గరికి 6 ఒక్కొక్కరిగా వచ్చి 5 అయ్యారు. మరియ తల్లి ఆ యావే దేవునికి, గాబ్రియేలు దూతకు నీ మాట నా జీవితంలో జరుగునుగాక అని చెప్పి ప్రథమ శిష్యురాలిగా అయి ఉన్నది. మొత్తం 6 ఏమవుతున్నారు? 12 మంది శిష్యులు అవుతున్నారు. ఈ 12 మంది 70 మంది శిష్యులు అవుతున్నారు. 70 మంది కూడా 3000 మందిగా పేతురు యొక్క ప్రసంగం ద్వారా మారుతూ ఉన్నారు. పెంతెకోస్తు పండుగ ద్వారా ఆ పరిశుద్ధ వెలుగులోనికి అనేక మంది వేంచేస్తూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, మరి మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 12-14 వచనాలు మనం చూసినట్లయితే కనుక, దేవాతి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దావీదు మహారాజుకి, దావీదు యొక్క అంతస్తులో ఉన్నటువంటి వారికి ఒక మాట తెలియపరుస్తున్నారు. దావీదు రాజు మొదలుకొని అక్కడున్నటువంటి ప్రవక్తలకు, రాజులకు, సైన్యాధిపతులకు, ఇజ్రాయేలు పౌరులందరికీ కూడా ద్రాక్షారసమును మత్తుగా తాగించండి అని తెలియపరుస్తున్నారు. ఆ మత్తుగా తాగించిన తరువాత వారిని ఆ దావీదు సింహాసనం నుండి తోసివేయండి. ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞను ధిక్కరించారు కాబట్టి మత్తుగా తాగించిన తరువాత ఆయన ఆ యొక్క దావీదు సింహాసనము నుండి రాజులను, ప్రవక్తలను, సైన్యమును, ప్రజలను అందరినీ కూడా తోసివేస్తూ ఉన్నారు. కానీ నూతన బంధంలో, నూతన నిబంధనలో దేవాతి దేవుడు యేసు ప్రభు కొత్త ద్రాక్షారసముగా మారి ఆయనే రాజుగా, ఆయనే ప్రవక్తగా, ఆయనే సైన్యాధిపతిగా, ఆయనే ప్రజలందరినీ రక్షించువాడిగా ఏం చేస్తున్నాడంట? క్రొత్త ద్రాక్షారసం అంటే ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. క్రొత్త ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆశీర్వాదానికి, దీవెనకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువే రాజుగా ఉంటూ, క్రీస్తు ప్రభువే ప్రవక్తగా ఉంటూ, క్రీస్తు ప్రభువే సైన్యాధ్యక్షుడిగా ఉంటూ, క్రీస్తు ప్రభు యొక్క ప్రజలందరినీ కూడా చీకటి నుండి వెలుగులోనికి తీసుకుని రావటానికి క్రొత్త ద్రాక్షారసముగా, ఆశీర్వాదముగా అందరినీ కూడా దీవిస్తూ వెలుగులోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు నేను ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉండాలి. నీవు నేను ఆయన దీవెనలను పొందుకునే వారిగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? క్రీస్తుని మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించాలి. ఆయనను మనము ఆహ్వానించే కుటుంబంగా మార్చుకోవాలి. ఆహ్వానం అంటే ఎలా? కుటుంబ ప్రార్థన. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మనము కుటుంబ ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తూ ఉంటామో అక్కడికి యేసు ప్రభువు, శిష్యులు, తన తల్లి మన కుటుంబంలో ఉంటారు. మనతో కలిసి ప్రార్థన చేస్తారు. మనతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరియ తల్లి ద్వారా ప్రేరణ పొంది మరియ తల్లి క్రీస్తు ప్రభుకి ఏం చెప్తుంది? మన అక్కరలను తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి కుటుంబ ప్రార్థన కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియ స్నేహితులారా. కాబట్టి ఎంతమంది మీ కుటుంబ ప్రార్థన కుటుంబంతో జరుపుకుంటూ ఉన్నాం. కొన్ని కుటుంబాలలో భార్య తన సొంతగా ప్రార్థనలు చేసుకుంటూ ఉంది. భర్త మేబీ సిలువ గుర్తు తీసుకొని ఒక పరలోక జపం చెప్పుకుంటారేమో. పిల్లలు వాళ్ళ సంగతిని మరి తల్లిదండ్రులు పట్టించుకోలేక ఎప్పుడు కూడా వారి యొక్క బిజీలో వాళ్ళు పనిలో నిమగ్నులై ఉంటూ ఉంటారు. అందుకే చాలామంది పిల్లలు, యవనస్తులు బైబిలు అన్నా, జపము అన్నా, సిలువ గుర్తు అన్నా, పరలోక ప్రార్థన అన్నా వారికి పెద్దగా రుచి పడవు ప్రియ స్నేహితులారా. ఎందుకు అంటే కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోవటం, కుటుంబం యొక్క మరి పెద్దలు బిడ్డలను ఆ విశ్వాసంలోనికి, ఆ ప్రార్థనలోనికి నడిపించుక రాకపోవటమే దేవుని ప్రియ స్నేహితులారా.
కాబట్టి మనందరము కూడా కుటుంబ ప్రార్థనకు విలువనిచ్చినప్పుడు దేవునికి మరియ తల్లికి ఆహ్వానం ఇచ్చిన వారం అవుతూ ఉంటాం. ఒక వివాహం జరగాలి అంటే, ఆ వివాహానికి అందరూ ఆహ్వానింపబడాలి అంటే ఏమిస్తాం? వివాహం యొక్క కార్డునిస్తూ ఉంటాం, ఇన్విటేషన్ కార్డ్ అంటూ ఉంటాం, అందరికీ పంచుతూ ఉంటాం. వివాహ ఆహ్వాన పత్రిక అంటూ మనకు తెలిసిన వాళ్ళందరికీ పంచుతూ ఉంటాం. మరియ తల్లిని, యేసు ప్రభువుని మన కుటుంబంలోనికి ఆహ్వానించాలంటే ఏం పంచాలి? ఏం ఆహ్వాన పత్రిక పంచాలి? కుటుంబ ప్రార్థన అనే ఆహ్వాన పత్రిక పంచుకుంటూ పోవాలి. ఎవరికి పంచాలి? ఇంటిలోని వారందరికీ పంచాలి. రండి కాసేపు మనం ప్రార్థన జరుపుకుందాం అని మనము మన బిడ్డలను, మన అత్తమామలను, తల్లిదండ్రులను, భార్యాభర్తలను ఒకచోట చేర్చి కుటుంబ ప్రార్థనను, జపమాలను ఎప్పుడైతే జపించుకుంటూ ఉంటామో అప్పుడు ఆ మరియ తల్లి కుమారుడైన క్రీస్తుతో కలిసి మన కుటుంబంలో వాసం చేస్తారు. దేవుని ప్రియ స్నేహితులారా, కాబట్టి పాత నిబంధనలో మరి ఆ యొక్క ద్రాక్షారసము తాగగా చీకటికి, నాశనానికి దేవుడు ఏం చేస్తున్నారు? వారందరినీ గురి చేస్తున్నారు. క్రొత్త నిబంధనలో లూకా సువిశేషంలో క్రొత్త ద్రాక్షారసము అనగా ద్రాక్షారసము ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంటూ ఉంది. కాబట్టి యేసు ప్రభువు 7వ రాతి బాణగా ఉంటూ ఆయన యొక్క బాణలోని ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనందరికీ అందించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు అని ఈ యొక్క యోహాను సువిశేషము 2వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, ఇప్పుడు మనము కుటుంబంలోనికి ఏ విధముగా వెలుగును వచ్చిందో మనము గమనించి ఉన్నాం. రెండవదిగా మరి ఏ విధముగా దేవాలయంలోనికి, దేవాతి దేవుని యొక్క ఆలయంలోనికి ప్రభు పవిత్రతను తీసుకొని వస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే, దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ యోహాను సువిశేషం 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో అంతా వ్యాపార స్థలముగా మార్చారు. గొర్రెలను అమ్మేవాళ్ళు, చిల్లర డబ్బులు, పావురములను అమ్మేవారంతా కూడా ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఏర్పాటు చేసుకున్నారు. యేసు ప్రభువుకి కోపం వచ్చి వారందరినీ బయటికి నెట్టివేస్తున్నారు. నా తండ్రి గృహమును వ్యాపార స్థలముగా మార్చుతున్నారా అని ఆయన కోప్పడి అందరినీ వెళ్ళగొట్టి, ఈ ఆలయము పవిత్రమైనది, దీనిని మీరు కూలద్రోయండి, తిరిగి 3 రోజుల్లో నిర్మిస్తాను అంటున్నాడు. అంటే ఆయన పునరుత్థానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. పునరుత్థానం అనగా మళ్ళీ వెలుగు. అలాంటి వెలుగుతో ఈ ఆలయాన్ని నేను ఉంచుతాను అంటున్నాడు. అంటే మన జీవితాలు, మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయముగా, పునరుత్థాన వెలుగుగా మన శరీరము ఉండాలి అని యెరూషలేము దేవాలయాన్ని సాదృశ్యంగా తీసుకొని మన ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? వ్యాపార స్థలంగా కాకుండా, చీకటి బ్రతుకులుగా కాకుండా ఆ పునరుత్థాన వెలుగుతో మనలందరినీ నింపటానికి ఆయన ఈ శరీరమును, ఆలయాన్ని పవిత్ర ఆలయముగా దేవుని యొక్క పునరుత్థాన వెలుగుతో నింపటానికి ఆయన ముందు ప్రయత్నం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంత గొప్ప మర్మాలతో కూడినటువంటి 2వ అధ్యాయంలో నీవు నేను దేవాతి దేవుణ్ణి, మరియ తల్లిని మన కుటుంబంలోనికి ఆహ్వానించుకుంటున్నామా? మొదటిది. రెండవది, యెరూషలేము దేవాలయాన్ని ఉదాహరణగా తీసుకొని మన శరీరమును, ఆలయాన్ని పవిత్రంగా మనం ఉంచుకుంటున్నామా? లేదా వ్యాపార స్థలముగా, అంటే చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో, కుట్రలతో, కుతంత్రములతో మన హృదయాన్ని నింపుకొని హృదయమును, శరీరమును పాడు చేసుకుంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో ఆయన నిజమైన వెలుగుగా మన జీవితంలోనికి రావాలనుకుంటున్నాడు. కావుననే మనందరం 1 నిమిషం కళ్ళను మూసుకొని ఆ వెలుగుని మన కుటుంబంలోనికి, మన జీవితంలోనికి, మన సంఘంలోనికి అనగా మన దేవాలయాల్లోనికి రావటానికి మనము కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర, యోహాను సువిశేషము 2వ అధ్యాయము ద్వారా నీవు కుటుంబంలోనికి వచ్చి వెలుగుగా ఎలా మారుతున్నావో గ్రహించి ఉన్నా. ప్రభువా, నీవు క్రొత్త ద్రాక్షారసమును ఆశీర్వాదముగా ఉంచుతూ ఉన్నావు. రాతి బాణలను ప్రభువా ఇదిగో శిష్యులుగా ఈ లోకంలో నీకు సాక్షులుగా నిలబెడుతూ ఉన్నావు. మేము కూడా మా కుటుంబ జీవితంలో కుటుంబ ప్రార్థనను ఈ రోజు నుంచి ఆరంభించుకొని మరియ తల్లితో నిన్ను ఆహ్వానించుకొని మా అక్కర్లన్నిటినీ తెలుసుకొని మా అక్కర్లలో నీవు ఉండి మాకు శాంతిని, సమాధానమును, నీ వెలుగును మా అందరికీ ప్రసాదించమని ప్రార్థించుచూ ఉన్నాం.
దేవాతి దేవా, యెరూషలేము దేవాలయమును వ్యాపార స్థలముగా చీకటి గృహముగా మార్చినప్పుడు నీవు కోపం చేస్తూ ఉన్నావు ప్రభువా. మా శరీరమును ఆలయమును కూడా మా యొక్క చెడు తలంపులతో చెడు ఆలోచనలతో వ్యాపార స్థలముగా మారుస్తూ ఉన్నప్పుడు నీవు కోప్పడుతూ ఉన్నావు. మేమందరము కూడా ప్రభువా మా శరీరమును పవిత్రమైన ఆలయముగా మార్చుకోవటానికి నీ శక్తిని మాకు ప్రసాదించండి, నీ వెలుగును మాకు అందించండి. తద్వారా మేమందరము వెలుగు బిడ్డలముగా నీ వైపునకు నడిచే కృపను మాకు దయచేయండి. సంఘం అనగా దేవాలయంలో కూడా మేము నాయన దేవాలయాన్ని వ్యాపార స్థలాలుగా మార్చకుండా నీవు నివాసం చేసే స్థలమని గుర్తెరిగి ఆ దేవాలయాలకు గౌరవమును మర్యాదను నాయన మేము అందించు బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మలచమని మార్చమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ ప్రభువు యొక్క వెలుగుతో దీవించుదురుగాక. ఆమేన్.